హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. సో ఆల్రెడీ థంబ్నైల్ టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదా, దేవరా రివ్యూ స్టారింగ్ బై ఎన్టీఆర్, జాన్వీ కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్, రైటర్ అండ్ డైరెక్టర్ బై కొరటాల శివ. సో ఒక్క వాళ్ళలో చెప్పాలంటే భయ్య నాకు నచ్చింది అండ్ మూవీ బాగుంది. అన్ని పనులు పక్కన పెట్టి నెగిటివ్ని స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకొని చాలామంది ఇప్పుడు పడిపోతారు. సో వాళ్ళ గురించి ఏం పట్టించుకోవద్దు. మీరు సినిమా ఖచ్చితంగా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక ఇన్డెప్త్ రివ్యూలో వెళ్తే, సోలో హీరోగా ఆఫ్టర్ 6 years తర్వాత వచ్చిన మూవీ దేవరా. డైరెక్టర్గా పాదఘట్టం ఆచార్య తర్వాత వచ్చిన మూవీ దేవరా. డిజాస్టర్ అజ్ఞాతవాసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన, తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన మూవీ దేవరా. అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్తో కరెక్ట్ సరైన హిట్ లేదు, ప్రాపర్ హిట్ లేదు. ఇంకా ఒక కొత్త న్యూ ప్రొడక్షన్ హౌస్. ఇన్ని నెగిటివ్స్ మధ్య ఒక్కడే నిలబడ్డాడు, అతనే ఎన్టీఆర్. సో ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. అయితే నా రివ్యూలో నేను స్టోరీ చెప్పను భయ్య, అండ్ నాకు నచ్చదు కూడా స్టోరీ చెప్పడం. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీలో ఏమాత్రం స్టోరీ విన్నా కూడా మీరు డిసప్పాయింట్ అవుతారనమాట. సో అందుకే ఎవ్వరు ఏ యూట్యూబ్లో అయినా సోషల్ మీడియాలో అయినా స్టోరీ చెప్తే వినొద్దు. బ్లాంక్ మైండ్తో వెళ్ళండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మూవీ. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే వండర్ఫుల్ భయ్య. స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్, ఫస్ట్ హాఫ్ ఎండ్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ స్టార్టింగ్ వితిన్ ఒక 5 minutes కూడా కాదు, ఒక 2 minutes నుంచి దేవరా అండ్ ఎర్ర సముద్రం ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు కొరటాల శివ గారు. అండ్ చాలా వరకు స్క్రీన్ ప్లేలో ఎక్కడ బోర్ కొట్టించకుండా ఫస్ట్ హాఫ్ని చాలా వరకు చాలా బాగా తీసుకెళ్లారు అనమాట. అండ్ బాగుంది కూడా ఫస్ట్ హాఫ్. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ అయితే మ్యాడ్, అసలు ఎక్కడ బోర్ కొట్టించకుండా మైండ్ పోతుంది లోపల, అంత బాగుంది. ప్లస్ ఒక హై ఇచ్చింది అనమాట. 15 minutes అనమాట ఆ ఒక ఫైట్ సీక్వెన్స్లు ఇవన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇదే హైలో సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తారు. కానీ స్టోరీ ఒక 10 minutes or 15 minutes పోయిన తర్వాత అక్కడ నుంచి స్టోరీ అలా కాస్త స్లో డౌన్ అవుతుంది అనమాట. ఒక 30 minutes. ఎందుకు అనేసి అంటే, ఇక్కడ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ లవ్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎన్టీఆర్ అనేసి అంటే వరా క్యారెక్టర్, అండ్ జాన్వీ కపూర్, వీళ్ళిద్దరు లవ్ స్టోరీని స్టార్ట్ చేస్తారనమాట. ఆ ఒక 30 minutes నాకైతే నచ్చలేదు. నాకైతే నచ్చడం కాదు, అది యాక్చువల్లీ ల్యాగ్ అనిపించింది. ఆ 30 minutes మనం కాస్త పేషెన్స్గా వెయిట్ చేస్తే దాని తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మళ్ళీ బాగుంటుంది అనమాట. ఒక హైతో మళ్ళీ ఎండ్ చేస్తారనమాట. లాస్ట్లో క్లిఫ్ హ్యాంగర్ ఒకటి ఇచ్చారు భయ్య, కాకపోతే అది బాగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకనేసి అంటే, అది ప్రాపర్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఉంటే, అది బాహుబలిలో వై కిల్డ్ కట్టప్ప అంత బాగా వేయలేదన్నమాట. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు, ఏదో తొందరలో క్లోజ్ చేసినట్టుంది. బట్ ఓకే, చూద్దాం, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఎన్టీఆర్, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్య. నట విశ్వరూపం చూపించారు హాల్లో. అండ్ ఎన్టీఆర్ గారు హాల్ లోపల శివతాండవమే ఆడారనమాట. అంటే యాక్టింగ్లో ఆయన ఇంకా డిక్షనరీ. ఇంకా హీరోయిన్గా జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్లో వస్తారు భయ్య. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ టు ఒక 30 minutes ఉంటారనమాట. అండ్ చుట్టమల్లే సాంగ్ వస్తుంది కదా, అక్కడ నుంచి అంతే పార్ట్ క్లోజ్ అయిపోయింది. ఆవిడ క్యారెక్టర్ నాకు పర్సనల్గా ఎలా అనిపించిందంటే, బాహుబలి సెకండ్ పార్ట్లో తమన్నా గారు ఉంటారు కదా, ఒక 2 సీక్వెన్స్లు అలా అనమాట. ఇందులో కూడా ఒక 30 minutes ఉంటారు. రిపీటెడ్ డైలాగ్స్ అనమాట, కొన్ని ఉంటాయి రిపీటెడ్గా. ఆ డైలాగ్స్ చెప్పి ఇంకా పార్ట్ని క్లోజ్ చేస్తారనమాట. అండ్ సైఫ్ అలీ ఖాన్ గురించి చాలా వర్తున్న క్యారెక్టర్, బట్ చాలా వరకు చాలా సెటిల్డ్గా తీసుకెళ్లారు మన కొరటాల శివ గారు. అండ్ వీళ్ళతో పాటు చాలామంది ఇంకా యాక్టర్స్ ఉన్నారు, లైక్ ప్రకాష్ రాజ్ గారు, అజయ్ గారు, శ్రీకాంత్ గారు, మురళీ శర్మ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో సెకండ్ పార్ట్లో ఇంకా వీళ్ళ గురించి చూడాలి. బట్ ఇప్పటికైతే వీళ్ళ పరిధిలో వీళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఇంకా టెక్నికల్ పార్ట్స్ విషయానికి వస్తే, కొరటాల శివ గారు చాలా కసితో రాసినట్టున్నారు భయ్య ఈ స్టోరీని. బట్ ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఈ స్టోరీని రాయడం అదే తప్పు.
ఎందుకు ఎందుకు అంటే ఈ స్టోరీ 3 అవర్స్లో చెప్పేదైతే కాదు. 2 పార్ట్స్లో ఎగ్జైటింగ్గా చెప్పగలమా అనేసి అంటే అది కూడా చెప్పడం కష్టం, అది ఇంకా కష్టం. చాలా వరకు బాగానే వర్క్ చేశారు, స్క్రీన్ ప్లే బాగానే రాశారు. ఫస్ట్ హాఫ్ అండ్ ఒక సెకండ్ హాఫ్లో ఒక 30-40 మినిట్స్ తప్ప బాగానే రాశారు. కరెక్ట్గా చెప్పాలి అనేసి అంటే ఆఫ్టర్ పాదఘట్టం తర్వాత ఇదైతే మరో పాదఘట్టం అయితే కాదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ఫస్ట్ షాట్ నుంచి ఆయన మార్క్ అనేది కనిపిస్తుంది భయ్య సినిమాలో. అండ్ చాలా వరకు చాలా మంచి బీజిఎం అండ్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ డిఓపి రత్నవేల్ సార్ ఆయన గురించి చాలా చెప్పేసాం ఆల్రెడీ, ప్లస్ చాలా విన్నాం అండ్ చాలా చూసాం కూడా. అండ్ మరొకసారి చూస్తాం అన్నమాట ఈ సినిమాతో. సో లాస్ట్ వర్డ్ ఆఫ్ మై వ్యూ ఏంటి అనేసి అంటే, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తారు, వినొద్దు. మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మై వ్యూ ఆఫ్ దేవరా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకో నెక్స్ట్ మై వ్యూతో మరోసారి కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.